హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో జ్యోత్స్న సంతోషంగా ఉండాలని, అయితే జ్యోత్స్న సీఈఓగా ఉండాలని దీపని సూరజ్ని అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తూ దశరథ కార్తీక్లకి అడ్డంగా దొరికిపోతుంది పారిజాతం. మరి అసలు ఏం జరిగింది? అసలు పారిజాతం ఏం చేసింది? మరి నిజంగానే కార్తీక్ దగ్గర దొరికిపోతుందా? మరి అసలు ఆ తర్వాత కార్తీక్ పారిజాతంకి ఎలా చుక్కలు చూపించబోతున్నాడు? పారిజాతంకి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు? ఆ తర్వాత దీప నిజంగానే సీఈఓ అయిపోతుందా? సూరజ్ దీపకు అండగా ఉండబోతున్నాడా? మరి అసలు ఏం జరగబోతుంది? మరి జ్యోత్స్న ఆట కట్టించడానికి సూరజ్కి జ్యోత్స్నకి ముడిపడబోతుందా అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దీపని సీఈఓగా పనికిరాదంటూ చాలా అవమానిస్తుంది. తనకు మెయిల్ చదవడమే రాదు. అలాగే తన మూర్ఖత్వంతో, తన పొగరుబోత్తనంతో తను ఈరోజు చాలా పెద్ద ఆర్డర్ మిస్ చేసింది. ఆ ఆర్డర్ కనుక, అంత మంచి కంపెనీ ఆర్డర్ మనకు గనక వచ్చుంటే మన కంపెనీ సేల్స్ బాగా స్టార్ట్ అయ్యేవి. కానీ తన పొగరుబోత్తనంతో, చేతకనితనంతో ఆ ఆర్డర్ని రిజెక్ట్ చేసింది అంటూ దీపని తప్పు పట్టేలాగా చేస్తుంది. అయితే అప్పుడే దీపకు ఒకటి అర్థమవుతుంది. ఇక్కడ జ్యోత్స్న మనసులు చాలామంది ఉన్నారు. జ్యోత్స్న వాళ్ళని తిడుతూనే ఉంటుంది. అంటే తను నెగిటివ్ గేమ్ ఆడుతుంది. కాబట్టి మనం ఆ గేమ్లో పడకూడదు. నాకంటూ సహాయం చేసేవాళ్ళు ఉండాలని నాన్న చెప్పాడు. కానీ ఇక్కడ ఎవరిని చూసినా నమ్మేలా లేరు. నా సొంత మనుషులు, నా మంచి కోరుకునే వాళ్ళు బావ, నాన్న తప్ప ఇంకెవరూ లేరు. ఇక వాళ్ళ సహాయం తీసుకోవద్దని జ్యోత్స్న చెప్పింది. ఇందుకు కరెక్ట్ కారణం అంటే జ్యోత్స్న నన్ను గెలవనివ్వకుండా ఉండడానికి కొన్ని కండిషన్స్ పెట్టింది. కానీ నేను గెలవాలి, ఖచ్చితంగా నేను గెలిచి తీరాలి. ఇది నా బావ పేరు ప్రతిష్టలకు సంబంధించింది. అలాగే కొన్ని వేల మంది కంపెనీలో ఆధారపడి ఉన్నారు. అలాంటి వాళ్ళ భవిష్యత్తు నాశనం కాకుండా ఉండాలి అంటే నేను ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి సూరజ్ దగ్గరికి వెళ్ళి కలుస్తుంది. సూరజ్ దగ్గర అన్ని వివరాలు కనుక్కుంటుంది. కానీ తను హెల్ప్ చేయడానికి అస్సలు సిద్ధపడ్డు. ఇక దాంతో తనైతే చాలా డిసప్పాయింటెడ్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్కడే ఉండి జ్యోత్స్న వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేయడం అయితే తను గమనిస్తాడు. ఏంటి ఇక్కడికి వచ్చింది? అసలు జ్యోత్స్న ఎందుకు ఇలా చేస్తుంది? అసలు దొంగతనంగా వినాల్సిన అవసరం ఏముంది? అంటే తను ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది, ఏం చేయబోతుంది అనేది మొత్తం తెలుసుకొని జ్యోత్స్న దీప గారికి వెన్నుపోటు పొడవాలని చూస్తున్నట్టుంది అంటూ వెంటనే దీపని ఒక నిమిషం మేడం మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇక్కడే ఉండి దొంగలాగా దొంగచాటుగా ఉండి చూస్తున్నారు అనగానే, ఏం మాట్లాడుతున్నావు? నాకు దొంగచాటుగా వినాల్సిన అవసరం ఏముంది అనగానే, మరి మా భాషలో అయితే దీన్ని దొంగచాటుగా దొంగలాగా రెక్కి రెక్కి వినడమే అని అంటారు అనగానే, దొంగతనంగా వినాల్సిన అవసరం నాకేమీ లేదు అనగానే, మరి మీరు చేస్తున్న దానికి మీ భాషలో ఏమంటారు అంటూ పొగరుగా సమాధానం చెప్తాడు సూరజ్. ఇక ఆ పొగరుగా సమాధానం చెప్పడం తను జీర్ణించుకోలేకపోతుంది. అయినా ఏంటి తను నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? అసలు తనకి నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? బావ లేకుండా తను నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఏం అడిగింది అంటూ పొగరుగా చెప్పేసరికి, అయినా తను నన్ను ఏదో అడుగుతుంది, నీకెందుకు నేను సమాధానం చెప్పాలి? తను ఏం అడిగిందో నీకెందుకు తెలియాలి అనగానే, తెలియాలి ఎందుకంటే తను నా ఇంట్లో పని మనిషి అనగానే, తను పని మనిషే కావచ్చు, అది నీ ఇంట్లో రోడ్డు మీద కాదు, పని మనిషి అని నీకన్నా తక్కువ స్థాయిలో ఉంది అని తన మీద అధికారం చెల్లించాలని చూస్తే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా పొగరబోత్తానని చూపించినందుకే ఈరోజు ఏం జరిగిందో మీకు అర్థమైంది కదా. ఈ సూరజ్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కాబట్టి మర్యాదగా ఎందుకు వచ్చారో చెప్పండి అనగానే, ఏంటి దీపతో ఎక్కువగా మాట్లాడుతున్నావు? అయినా అసలు నేను గనక తలుచుకుంటే ఇక్కడ ఫుడ్ స్టాలే ఉండదు అనగానే, అవును చూశాను, మీరు తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసు, ఆ తర్వాత నేను తలుచుకుంటే ఏం జరుగుతుందో కూడా తెలుసు అనగానే, ఏంటి మా తాతని
నువ్వేం చెప్పినా వింటున్నాడని అలసగా అయిపోయిందా? అసలు నీకు ఎంత పొగరు అనగానే ఇక చెయ్యి ఎత్తబోయి ఇక తర్వాత ఇక్కడ చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. వీడు ఎక్కడ ఫోన్లు పెట్టి చేస్తాడో తెలియదు కాబట్టి వీడి దగ్గరికి వెళ్ళకపోవడమే కరెక్ట్ మంచిది అని జ్యోత్స్న అయితే తనలో తాను అనుకుని సైలెంట్గా ఉండిపోతుంది. ఇక తర్వాత ఎందుకు వచ్చిందో చెప్పనే లేదు అంటూ అనగానే అంటే జ్యోత్స్న కండిషన్స్ గుర్తుపెట్టుకొని జ్యోత్స్న చెప్పింది దాని ప్రకారం దీప గారికి అన్యాయం జరగబోతుందని తెలిసింది. జ్యోత్స్న ఆట అరకట్టాలి, ఇక జ్యోత్స్న పొగరు అణచాలి అంటే జ్యోత్స్నని ఆ కంపెనీలో సీఈఓగా చేయకూడదు. ఈ పొగరుబోత్తనంతో బిజినెస్ చేస్తే వాళ్ళ కంపెనీలు దివాలా తీస్తాయి. నాకు తెలిసి ఒకరికి నష్టం జరుగుతుంది అంటే నేను ఊరుకోను. అలాగే కొన్ని వేల మంది ఈ కంపెనీ మీద డిపెండ్ అయి ఉన్నారు, కొన్ని వేల మంది కుటుంబాలు ఉన్నాయి కాబట్టి నేను జ్యోత్స్నకి ఆపోజిట్గా నిలబడ్డమే కరెక్ట్, దీప గారికి అండగా నిలబడ్డమే కరెక్ట్ అని చెప్పేసి దీప గురించి అయితే అండగా నిలబడి దీపకు ప్రతిక్షణం తోడుగా ఉంటూ కేవలం జ్యోత్స్న మీద కోపంతోనే జ్యోత్స్న రెచ్చగొట్టడం వల్లనే దీపతో అండగా ఉంటూ దీపకు సీఈఓగా పదవి వచ్చేంత వరకు తనైతే చాలా కష్టపడతాడు. ఇక తర్వాత దీప సూరజు ఇద్దరు కలిసిపోయారని, అలాగే వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారని, సూరజు దీపకు అండగా ఉంటున్నాడని బాగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ సూరజ్ని చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది గ్రాని. అసలు వాడెవడు దానికి సహాయం చేయడానికి? అసలు అయినా నా కండిషన్లో నేను చాలా చెప్పాను కదా, అయినా తను ఎందుకు అలా చెప్పింది? దీపకు సూరజ్ అండగా ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు గ్రాని అసలు అంటూ అనగానే, అవునే అసలు ఆ సూరజ్ గారు దీపకు పని చేయనని చెప్పాడు కదా, అనవసరంగా నువ్వే వాడి దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టి మరీ గెలికావు. ఇప్పుడు చూడు అనుభవిస్తున్నావు, అన్నీ దారిన పోయే కంపెనీ నెత్తిన తగిలించుకున్నట్టు చేస్తావు. ఇప్పుడు చూడు ఏం చేయాల్సి వస్తుందో. ఇప్పుడు ఆ కార్తిక్ గాడే మాయలోడు అనుకుంటే ఈ సూరజ్ గాడు వాడి తల్లో జేజమ్మలాంటోడు. వాడు అసలు నీతోనే జ్యూసులు అమ్మిపించాడు, అక్కడ నీతో సర్వర్గానే కాదు షెఫ్గా కూడా మార్పించాడు అంటే వాడి తలబిరుసు ఎంతగా ఉందో అర్థమవుతుంది. వాడి జోలికి వెళ్ళకే, లేనిపోని తలకాయ నొప్పులు వేసుకోకే అని నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, కానీ నువ్వు నా మాట విన్నావా? ఎప్పుడు నాకేం చేయాలో తెలుసు అంటూ నీ తల బిరుసు నీదే కానీ అవతల వాళ్ళు చెప్పింది వినవే అంటూ పారిజాతం కూడా తిడుతుంది. గ్రానీ ఇప్పుడు నన్ను తిట్టడం కాదు, సీఈఓగా దీప కాకుండా నాకు ఏం చేస్తావో చెయ్యి. అసలు ఆ దీప సూరజ్ గాడు నాకు అడ్డు రాకూడదు, ఇంకెప్పటికీ నా జీవితంలోకి అడ్డు రాకూడదు అనగానే, చేస్తానే, వాళ్ళిద్దరిని అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళిద్దరూ ఇక మీదట నీ లైఫ్లోకి రాకుండా నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను. లేదంటే ఆ సూరజ్ గాడి ఆటలు కట్టించడం చాలా కష్టం అవుతుంది. ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. అసలు ఆ సూరజ్ గాడు నిన్నే సర్వర్గా చేసినప్పుడే నాకు కాస్త బాధగా అనిపించింది, కానీ అప్పుడే వాడికి ఏమైనా అయితే ఇక అన్ని అనుమానాలు కూడా నీ మీదే వస్తాయి కాబట్టి మళ్ళీ నీ లైఫ్ రిస్క్లో పడుతుంది కాబట్టి ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ ఇంకా మీదట వాడు నీ కెరీర్ మీద కూడా ఆపోజిట్గా దృష్టి పెడుతున్నాడంటే వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు. వాడు ఇలాగే వదిలిపెడితే ఇంకా నెత్తి కూర్చుంటాడు అని చెప్పేసి రేపు నీకు మొగుడే కూర్చుంటాడు అనగానే, గ్రానీ ఏం మాట్లాడుతున్నావు, వాడు నాకు మొగుడేంటి అంటూ అనగానే, నేనేదో మాట వరుస కన్నానే అనగానే, మాట వరుస కూడా వాడు నా మొగుడు అనే మాట నీ నోటి నుంచి రాకూడదు అంటూ వాళ్ళ గ్రానీని అయితే తిడుతుంది. ఇక తర్వాత ఆలోచిస్తూ సూరజ్ని ఇంకా దీపని ఇద్దరిని అడ్డు తొలగించుకునే ప్రయత్నం అయితే చేయాలనుకుంటుంది. ఎందుకంటే కార్తిక్కి పారిజాతం మీద ఎటువంటి అనుమానం లేదు. అంటే జస్ట్ కాస్త ఏదో అంటే పారిజాతంకి ఏదైనా నిజం తెలుసుంటుందా, అందుకే ఇలా మాట్లాడుతుందా అనే అనుమానం ఒక మూలన ఉంటుంది. కానీ అది కన్ఫర్మ్గా తెలియదు కాబట్టి కార్తిక్ అయితే పారిజాతంని పూర్తిగా నమ్మకపోయినా జస్ట్ అలా ఉంటాడనమాట. ఇక తర్వాత పారిజాతమేమో ఖచ్చితంగా నా మనవరాలి లైఫ్కి రిస్క్ అవుతుంది అనుకుంటే ఎవరినైనా నేను లెక్క చేయను, ఆఖరికి ఆ దేవుడైనా నేను లెక్క చేయను. నా మనవరాలు సంతోషంగా ఉండాలి, కోట్ల ఆస్తికి వారసురాలుగా ఈ కోట్ల ఆస్తిని అనుభవిస్తూ వెలిగిపోవాలి, తన జీవితం సంతోషంగా ఉండాలి. నా కొడుకు, నా మనవడు, నా మనవరాలు సంతోషంగా ఇన్ని వేల కోట్ల ఆస్తులని వాళ్ళు అనుభవిస్తూ సంతోషంగా వాళ్ళ లైఫ్ కొనసాగించాలి. వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉండాలి.
నాలాగా పని మనిషి బతుకు దానికి రాకూడదని నేను నాకు నా మనవరాలని నా కొడుకుకు పుట్టిన కూతుర్ని నేను ఇంటి వారసురాలుగా చేశాను. కానీ దానికి మళ్ళీ దీపగా కార్తీక్ అలాగే ఇప్పుడు కొత్తగా సూరజ్ గారు తయారయ్యాడు. వాళ్ళని ఖచ్చితంగా భూమి మీద లేకుండా చేస్తే ఇక తర్వాత నా లైఫ్కి నా మనవరాల లైఫ్కి ఎటువంటి డోకా ఉండదు అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోతుంది పారిజాతం. ఇక పారిజాతం అనుకున్నట్టుగానే సూరజు ఇంకా దీప ఇద్దరు కలిసి మాట్లాడుతుండగా అసలు వీళ్ళని ఏదో ఒకటి చేయకపోతే సీఈఓగా దీప పదవులు చేపడుతుంది. ఆ తర్వాత నేను ఏమి చేయలేను అని చెప్పేసి దీప ఇంకా సూరజ్ ఇద్దరు కలిసి హోటల్స్ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు అక్కడ హోటల్ దగ్గర ఆర్డర్ వచ్చిందని కస్టమర్స్ రమ్మన్నారని చెప్పేసి కస్టమర్స్ కలవమన్నారని ఫేక్ కస్టమర్స్ని క్రియేట్ చేసి అక్కడ వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేయించాలని వాళ్ళని అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేయాలని ప్రయత్నిస్తుంది పారిజాతం. ఇక పారిజాతం చెప్పిన దాని ప్రకారం ఇక ఏం చేయాలో అర్థం కాక మామూలుగా కస్టమర్స్ వచ్చారు వాళ్ళకి ఆర్డర్ వచ్చింది అనే సంతోషంతో వాళ్ళైతే వెళ్తారు. దీప గారు మీరేం టెన్షన్ పడకండి, మీకు పెద్ద ఆర్డర్ వచ్చింది కాబట్టి మీరు సంతోషంగా ఈ ఆర్డర్ని టేకప్ చేయండి. ఆ తర్వాత అంచెలంచెలుగా మీకు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అనగానే ఇక చాలా టెన్షన్గా ఉంటుంది. ఇక నేను ఇక్కడ నుంచి మీకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. అంటే నాకు ఒకరి చేతి కింద పనిచేయడం ఇష్టం లేదని మీకు ముందే తెలుసు కదా, నేను మళ్ళీ నా ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళిపోతాను. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోబోతుండగా సూరజ్ మీద అటాక్ చేయడానికి సూరజ్తో అది ఒక పెద్ద ట్రక్ అయితే వస్తుంది. ఆ ట్రక్ చూసుకోకుండా సూరజ్ ఏదో కింద పడిపోయిందని తీస్తూ ఉంటాడు. ఇక దీప కూడా సహాయం చేయడానికి వెళ్తుంది. వాళ్ళిద్దరిని ఆ ట్రక్తో గుద్దేయాలని ప్లాన్ చేస్తుంది పారిజాతం. ఇక తర్వాత అది అబ్జర్వ్ చేసిన కార్తీక్ ఇద్దరిని పక్కకు లాగి కాపాడతాడు. ఇది మిస్ అయింది అంటూ పారిజాతం మాట్లాడుతూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా కార్తీక్ అదంతా అబ్జర్వ్ చేస్తాడు. ఇక తర్వాత పారిజాతం ఏమాత్రం మారలేదని, అంటే పారిజాతంకి జ్యోత్స్నే అసలైన మనవరాలని తెలిసిందని, దీప తన మనవరాలు కాదని తెలిసిన తర్వాత దీపను అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తుందని తెలిసి పారిజాతంకైతే చాలా చుక్కలు చూపించబోతున్నాడు. పారిజాతంకి ఆపోజిట్గా ఉంటూ జ్యోత్స్నకి చుక్కలు చూపిస్తూ దీపని సీఈఓ అయ్యేదాకా తనైతే కష్టమైతే వదలలేదు. అలాగే సూరజ్ని అడ్డు తొలగించుకోవాలనుకున్న పారిజాతంకి ఇంకా పెద్ద గట్టి షాకే ఇస్తాడు. సూరజ్ని ఇంటికి తీసుకువెళ్ళి జ్యోత్స్నకి ఇంతకన్నా మంచివన్నీ మీరు ఎంత వెతికినా తేలేరు తాత అంటూ పెళ్లి ప్రపోజల్ అయితే తీసుకొస్తాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఇలా జరిగి కార్తిక్ అసలైన ట్విస్ట్ ఇవ్వాలని, జ్యోత్స్న పారిజాతంలకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని, జ్యోత్స్నని పెళ్లి కూతురుగానే కాదు దీపను సీఈఓగా చూడాలని అనుకునే కార్తిక్ కోరిక నెరవేరాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.